మన తండా వాస్తవ్యులందరూ ఇక్కడ సమావేశానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మన 5వ వార్డులో ఎస్టీకి మహిళా రిజర్వేషన్ అయితే ఈ రోజు ప్రధాన పార్టీ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మా వార్డు కానటువంటి వ్యక్తిని 6వ వార్డులో గతంలో గెలిచి ప్రజల విశ్వాసం కోల్పోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మా దగ్గర తీసుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మా స్థానికులైనటువంటి 5వ వార్డు వాస్తవ్యురాలైనటువంటి విజయ చక్రనాయక్ గారికి మా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు టికెట్ ఇవ్వడంతో మేము తండావాసులంతా కలుసుకొని మా లోకల్ క్యాండిడేట్ అయినటువంటి విజయ చక్రనాయకే తండా అంతా ముక్కుముడిగా ఏకమై మా తండా వాస్తవ్యురాలైన విజయ చక్రనాయకే మేము ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జగదీష్ అన్న గారి నాయకత్వం జగదీష్ అన్న గారి నాయకత్వం ఆరు గుర్తుకే గెలిపిస్తాం ఎన్నికల్లో విజయ చక్రనాయక్ని విజయ చక్రనాయక్ని ఆరు గుర్తుకే 5వ వార్డులో గెలిపిస్తాం విజయ చక్రనాయక్ని 5వ వార్డులో గెలిపిస్తాం విజయ చక్రనాయక్ని గుర్తుకే 6 గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జగదీష్ అన్న గారి నాయకత్వం కేటీఆర్ గారి జగదీష్ అన్న గారి నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ శిరస్సు వంచి ధన్యవాదాలను తెలియజేస్తూ నన్ను భారీ మెజార్టీతో గెలిపియాలనేసి అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. అవసరం తండలో ఉన్న సమస్యలు తెలుసుకున్నవి ఏంటంటే, ఒక బొడ్రాయి అడిగారు, దానికి నేను కట్టుబడి ఉంటా. బొడ్రాయి లేదు మా తండలో, మురికి కాలువలు లేవు, కొన్ని గల్లీలో సీసీ రోడ్లు లేవు. ఇవి మళ్ళీ ఎక్కడ స్తంభాలు లేదో అక్కడ స్తంభాలను ఏర్పాటు చేస్తానని మాట్లాడాను. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకు నేను కట్టుబడి ఉంటా, పనులు చేపిస్తానని మా అక్కలకు ఇక్కడ ఉన్న నా ప్రజలందరికీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత ఆ పనులన్నీ చేపిస్తా అని కూడా మాట ఇవ్వడం జరిగింది. నా తండా ప్రజలు కూడా దానికి ఒప్పుకొని మేము 350 ఓట్లు ఒక్కడు కూడా బయట చీలకుండా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉండి మా విజయ చక్రనాయక్ గెలిపించాలని అందరు కట్టుబడి ఒకే మాట మీద గత 10 రోజుల నుంచి ఏకదాటికంగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి విజయ చక్రనాయక్ గెలిపియాలని ఈ రోజు సమావేశంలో కూడా నా తండా ప్రజలు కూడా నా వంతు కృషి చేసి నా వైపు మద్దతు ఇచ్చి ఇప్పుడు జయేష్ అన్న కూడా వార్డుకు వచ్చారు, 5వ వార్డుకి నా తండకు వచ్చారు. అన్న కూడా మంచిగా మాట్లాడి అన్ని పనులు చేపిస్తా, మాట ఇచ్చిన ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పిస్తానికి మాట ఇచ్చి కూడా పోయారు అన్న. కాబట్టి నన్ను గెలిపించి మంచి భారీ మెజార్టీతో తీసుకొస్తే నా తండా ప్రజలు నా గుండెల్లో పెట్టుకొని ఆకంటుకున్నాను. 5వ వార్డు ప్రజలకి అందరికి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, తెల్లబండ కాలనీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ సమస్య ఉంది, కరెంట్ స్తంభాలు లేవు, నీళ్లు లేవు, రోడ్లు లేవు. ఇవి 3 కూడా చెప్పిస్తాను. వాళ్ళకు గట్టిగా మాట ఇచ్చి కూడా వచ్చిన అక్క మేము గెలిపిస్తాం కానీ మాకు ఈ 3 పనులు చేయమనేసి చెప్పారు. గతంలో మన 10 రోజుల క్రితం వాటర్ కూడా లేదు, వాటర్ ట్యాంక్ తో కూడా వాళ్ళకి నీళ్లు సరఫరా చేస్తున్నా గత కొద్ది రోజుల నుంచి. ఈ రోజు కూడా వాటర్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 5వ వార్డులో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు నేను కట్టుబడి ఉండి వాళ్ళకు ముందుండి పనిచేయడానికి నేను సమసిద్ధంగా నా ఫ్యామిలీ ఎప్పటికీ 5వ వార్డు ప్రజలకి రుణపడి ఉండి ఉంటాను. అక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా నేను పనిచేయడానికి ముందుంటా. గతంలో ఓడిపోయి కూడా నేను 6వ వార్డులో అభివృద్ధి ప్రదాత జగదీష్ రెడ్డి గారు విజయ చక్రనాయక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మేమేమంటున్నామంటే, ఇప్పుడు మా విజయ చక్రనాయక్ గతంలో 4 లోకల్లో పోటీ చేసి ఓడిపోయిన జగదీష్ రెడ్డి గారు గిరిజనులను ఇచ్చినటువంటి అవకాశాల్లో 6వ వార్డు తన 5వ వార్డు లోకల్ క్యాండిడేట్ ని బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ ఇలా 6వ వార్డులో గెలిచి 6వ వార్డులో ప్రజా నమ్మకాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు మా 5వ వార్డులో ఇవ్వడం జరిగింది. కాబట్టి
మేము ఈ రోజంతా తండా ఉన్నటువంటి 350 ఓట్లన్నీ మా స్థానికులకే వేసి మేము భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అనుకోవడం, ఉమ్మడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మాకు అభ్యర్థి దృష్టికి తీసుకుపోతే అవన్నీ ప్రజా అభ్యర్థనల వరకు గెలిచిన తర్వాత నేను ఈ జనాల్లోనే ఉంటూ మంచి చేస్తానని ఇవ్వడం కూడా మాకు సంతోషం. కాబట్టి మా అభ్యర్థిని మేము భారీ మెజారిటీతో గెలిపించి మా జగదీష్ అన్నకు కానుకగా ఇస్తామని మేము మీడియా సమక్షంలో తెలియజేస్తాం. आशीर्वाद हम देता कांग्रेस पार्टी गवर्नमेंट आए जब वातावरण कूच है वो 14 वर्ष 10 वर्ष हम केसीआर परिपालन पूरा एक तम तम आलोचना करो कैसे कनक तो अपने रईत बंधु गानी केसीआर किट गानी अपने कतराई को मंची काम शिवालाल महाराजे పెద్ద భవనం హైదరాబాద్ మా బంజారా హిల్స్ భవనం బంధన దినో अपने केसीआर ताने ग्राम पंचायती कीदो आज गुरुकुल पाठशाला घालो आज आपने चाहते हैं कतराई को गौरव देता आज उकीदो आज ने ये सूर्यापेट म्यूनसिपालिटी में एसटी ने 4 सीटें भी 4 एसटी काकुंटा जगदीश रेड्डी आज ने एवढी पाशा भाई ने से पड़न अत 4వ वार्ड और लिंगार गाय को बीरे ने अनुभव 18వ वार्ड गाय को सक्रू ने अनुभव भाव सिंह ने 46వ वार्ड भाव सिंह ने तो आपने 4 सीटें अवकाश आयत जगदीश रेड्डी 7 सीटों का 3 अदनंगा 3 सीटें अपने चाहते हैं मेजॉरिटी वोटर सर वार विश्वास काम करे टीआरएस बीआरएस पार्टी में अस नायकुल देणो का सक्रू ने लिंगान भाव सिंह ने 3 जनरल सीटें पर आज क्वारी है दिन वास्तव तम देखो कांग्रेस एक ओटे कूणान कतराई एक ओटे चीले चीजा మన తండ మన లోకల్ వాస్తవ్యుడికి మన బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి తండ అంతా 5వ వార్డు తండ ఉన్న 350 ఓట్లని మనం ఏకదాటిగా కలిసి విజయశేఖర్ నాయక్ గారి ఏ పార్టీ మన లోకల్ అభ్యర్థి మనకి ఇచ్చింది కాబట్టి తండ ఐక్యం అయి మనం అందరం ఈ రోజు విజయశేఖర్ నాయక్ పిన్నిని మద్దతు తెలుపుతున్నట్టు ఏ పార్టీ घड़ी घड़ी 100 मंदी अपन घरे मना गावचे आयत्र मात्राने आपण लొంగికन किरायची बापेर चोदे घालन गेलचला मध्य ताणे मारे दे दुबाटावडा बाण करायचा कोण गेलचला जिरपचा आपण गेलपू एक वोट बारगी करतोय आपण उडगे देतो एक वोट बारगी करतोय उडगे गुరించి माने तक्को वादे करले ఈ విషయమా काय कोण कडे कोडे काय చేస్తూ మన మాలకి एक मणिकन प्रकाड़ा करना मार दादी मारे विजय दादी मारे आई